యేసునామం లేనాడంటూ భూమి మీద లేడు. యేసునామం లేని సేవకుడు లేడు. యేసునామం లేని విశ్వాసం లేడు. అందుకని మనం కొన్ని లక్షల ప్రార్థనలో ఒక పదం ఆడుతూ ఉంటాం, యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అంతే. ఆ యేసునామమే బట్టలు ఇస్తుంది, ఆ యేసునామమే అన్నం పెడుతుంది, ఆ యేసునామమే స్వస్థత ఇస్తుంది, ఆ యేసునామమే చర్చనిస్తుంది, ఆ యేసునామమే వాక్యం ఇస్తుంది, ఆ యేసునామమే ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే యేసునామం ఎంతమందికి మేలు చేస్తుంది. కనుక ఇక్కడ కూర్చున్న నీకు యేసునామం ఉన్నదని ధైర్యంగా ఉండాలి. ఎవరన్నా అడిగారనుకో నీకేముందంటే, నాకు యేసునామం ఉన్నది. నీకెంత ఉందంటే, నాకు యేసునామం ఉన్నది. సో యేసునామం లేకపోతే బాధపడాలి, యేసునామానికి నువ్వు దగ్గరగా రాకపోతే బాధపడాలి, యేసునామము మీద నీకు నమ్మకం లేకపోతే బాధపడాలి. ప్రభు అంటాడు యోహాను సువార్త 14:14. ఒకళ్ళు చదవండి అమ్మా ఎవరైనా. యోహాను సువార్త 14:14, తర్వాత మత్తయి సువార్త 7:7. ఈ రెండు వచ్చి, ఎస్, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మళ్ళా 7:7 చదవండి మత్తయి సువార్త బిగ్గరగా. ఎవరు తీశారు మత్తయి సువార్త 7:7? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. నిజంగా దేవుని నామంలో ఏమి అడుగుతామో, ఏమి వెతుకుతామో, ఏమి తడతామో, దేవుని నామం. ఈ మధ్యాహ్నం మనం ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రభువా నీ నామమున్నందుకు స్తోత్రాలు. 2 చేతులు పైకెత్తి ఈ పల్ల పడదాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని ములకైన ఘనపరచదగినది శ్రీ యేసు నామము. యేసు నామము పడండి. జయం జయము సాతాను శక్తులు లయం లయము. ఓ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము ఒక మాట చదువుతాం. అక్కడ న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక సింహము సంసోను మీదకి వచ్చినప్పుడు అతని చేతిలో ఏమీ లేదంట. అతని చేతిలో ఏమీ లేదు. సింహం ఏంటి, మనిషి ఏంటి, చేతిలో ఏమీ లేకపోవటం ఏంటి? అసలు సింహం మీదకి వస్తే ఏమీ లేకుండా ఎట్ట బ్రతుకుతాం? కానీ సంసోనుపై దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను అంట సింహాన్ని మేక పిల్లవలే చీల్చేశాడంట. అంటే దేవుని ఆత్మ ఏమీ లేని వ్యక్తిని సింహంపై పోరాడేటట్లు చేసింది, సింహంపై జయమునిచ్చింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వినండి. అసలు సింహాలు లాంటి సమస్యలు మన ఎదుటికి వస్తూ ఉంటాయి. అమ్మో, దీన్ని నేను ఎట్లా జయించగలను? ఈ సమస్యతో నేను చచ్చిపోతానేమో, ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో, ఈ రోగము నన్ను చంపేస్తుందేమో, ఈ శత్రువు నన్ను చంపేస్తాడేమో, అయ్యో నాకు శక్తి లేదే, నాకు బలము లేదే, నాకు మా వెనక ఏమీ లేదే, నా చేతిలో ఏమీ లేదే అనే స్థితిలో కనుక ఈ ఆరాధనలు ఎవరన్నా ఉంటే వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ చేతిలో ఏమీ లేకపోయినా ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన జయం ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన బ్రతికిస్తాడు, ఆయన లైఫ్ ఇస్తాడు మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవ అనుభవం. నిజంగా ఈ 3వ అధ్యాయంలోంచి సెకండ్ మిరాకిల్ అని చెప్పొచ్చు అనమాట. 3వ అనుభవంలోకి వెళ్దాం రండి. 3వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల 3వ అధ్యాయం 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. లేవనెత్తెను అన్నమాట ఏం చేసుకోండి, లేవనెత్తెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. లేవనెత్తెను. నిజంగా దేవుడు అటువంటి బిడ్డలు మనకిచ్చును గాక, అటువంటి వారిగా మనల్ని వాడుకొనును గాక. ఒక కుంటి వ్యక్తిని ఈ పేతురు యోహాన్లు యేసు నామములో లేచి నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడంట. చర్చ్ పీపుల్ అందరికీ ఒక అసైన్మెంట్, ఒక వర్క్ గుర్తుపెట్టుకోండి. మీ పని ఏంటంటే, మన పని ఏంటంటే, నా పని ఏంటంటే, మీలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పని ఏంటంటే, ఎవరైనా లేవలేని వాళ్ళని, ఎవరైనా పడిపోయిన వాళ్ళని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? లేవనెత్తాలి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? లేవనెత్తాలి. లేవనెత్తాలా? కాలేసి తొక్కాలా? చాలామంది ఎవరైనా పడ్డాడంటే వాడిని జన్మలో లేవనీయడు. వాడు ఎవడన్నా పడిపోయాడంటే వాడు తొక్కటమే పని. అన్నా నేను ఒకసారి పడిపోతే నన్ను లేవకుండా చేశారన్నా, నేను పైకి లేకుండా చేస్తున్నారు. కారణాలు ఏమన్నా కావచ్చు. అతడు పాపంలో పడ్డాడా, అతడు లోకంలో పడ్డాడా, అతను మానసికంగా నలిగిపోయిన స్థితిలో పడ్డాడా, ఏ కారణంతో ఎవరు పడిపోయారు? ఫ్యామిలీ మెంబర్స్ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఒకరినొకరు కించపరుచుకుంటా వాళ్ళు పైకి రాకుండా చేస్తారు. స్త్రీలకు ఆ బలహీనమైన ఘట్టాలు, వాళ్ళని మీరు ఏదో చేయాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్. వాళ్ళు దుఃఖం వచ్చినా ఆపుకోలేరు, అలానే సంతోషం వచ్చినా ఆపుకోలేరు. కనుక వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్, చాలా బలహీనమైన ఘట్టాలు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే, జ్ఞానముతో వారితో కాపురం చేయండి. ఇప్పుడు ఎవరైనా పడిపోయారనుకోండి, మనం న్యాచురల్గా అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలి. మన బాడీ కండిషన్స్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఉంటాయా? ఉండవు. ఇప్పుడు అనారోగ్యంతో ఆమె పడిపోయిందనుకోండి, నువ్వు అయ్యో అనారోగ్యంతో పడిపోయావా అని ఆదరించాలి. మనం పెళ్ళెప్పుడు ఒక ప్రమాణం చేసాం, గుర్తుండేవాళ్ళు చెప్పండి. పెళ్ళెప్పుడు ఒక ప్రమాణం, క్రైస్తవ వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ ఒక ప్రమాణం చేశారు. నేను ఎప్పుడు చేశాను అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు, పాస్టర్ గారు చేసాడు అన్నట్టు. ఏం చేశారు చెప్పండి? వ్యాధి యందును, చెప్పండి, బాధ యందును, కలిమి యందును, లేమి యందును, కష్టమందును, సుఖమునందును నీతోనే ఉంటా. ఇప్పుడు వ్యాధి వచ్చిందనుకో, నువ్వు చేయబట్టుకొని ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నేనున్నా కదా, నేను చూపిస్తాను కదా, దేవుడు స్వస్థపరుస్తాడు కదా, నువ్వు ఊరికనే ఆలోచించుబాకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చేయి పట్టుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి, ఇవ్వాల్సిన ఫుడ్ తెచ్చిచ్చి మనం అలాగుంటే రోగం తొందరగా పోద్ది, వాళ్ళు లేవనెత్తబడతారు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అలా కాకుండా చూడంగానే నువ్వెప్పుడూ రోగిస్తుందానివే కదా, నువ్వెప్పుడు బాగున్నావు. కొన్నిసార్లు మనకి చాలా ఈజీగా పదాలు వస్తూ ఉంటాయి, అన్ని రోగాలే, వెళ్ళిపో, మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపో, ఆడ చూపించుకొని బాగుండప్పుడే తగలబడు అన్నాం అనుకో, ఇంకా అసలు ఉన్న రోగం కంటే ఏది బాధ వస్తుంది? చాలా నలిగిపోతారు కదా. ఇప్పుడు అదే స్థితి మనకు కూడా రావచ్చు కదా. మనం కూడా బాగలేక మంచంలో ఉండవు అనుకోండి, ఎప్పుడు మన ఆరోగ్యాలు ఒకే రకంగా ఉండవు కదా. మనం పడిపోయినప్పుడు ఆ సగటు స్త్రీ లేకపోతే నీ జీవిత భాగస్వామి నేనేంటండి రోగిష్ఠుడిని చేసుకున్నాను అంటే తట్టుకుంటామా?
భరిస్తామా? పాపం వాళ్ళు అనర్లేండి, అంటే భరిస్తామా? నీకెందుకండి, నేనుండాను కదా, కాళ్ళొత్తుతా, చేతులొత్తుతా, పరిచర్య చేస్తా, మందులు ఇస్తా, వండి పెడతా. మనం లేపేదాకా వాళ్ళు పని చేస్తుంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. సంఘము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఒకళ్ళు పడిపోతే మరొకళ్ళు లేవనెత్తటానికి. ఇరువురు ఎందుకంటే, ఒకడు ఒంటరిగా ఉంటే వాడు పడిపోతే ఎవడు లేపుతాడు? ప్రసంగి అంటాడు. ఒంటరి వాడు పడిపోయిన ఎడల వాడిని ఎవడు లేపును? అదే ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఏం జరిగిద్ది? ఓకే, పురుషుడు పడిపోతే స్త్రీ లేవనెత్తడమో, స్త్రీ పడిపోతే పురుషుడు లేవనెత్తడమో, ఇరువురు కలిసి ఉండటం వల్ల ఒకరికొకరు లేవనెత్తబడతా ఉంటారు. ఈడ కూర్చుని మనందరం ఓ యేసు నామములో మన తోటి వారిని మనం లేవనెత్తుదుముగాక. కీర్తన గ్రంథములో 145వ కీర్తన మాట చెప్తుంది. 14వ శరణం చదవము ఎవరైనా. 145వ కీర్తన 14 చదవండి ఎవరైనా. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుడు. అందరినీ అన్నమాట మీరు రౌండప్ చేసుకోండి. నాకు నచ్చిన మాట అది. ఎందుకంటే యెహోవా పడిపోయిన మంచివారిని లేవనెత్తువాడు అంటే మనం తట్టుకోలేం. యెహోవా పడిపోయిన కృంగిపోయి చర్చికి వచ్చేవారిని లేవనెత్తువాడు అంటే కూడా మనం తట్టుకోలేం, ఎందుకంటే మనం రెగ్యులర్ పీపుల్ కాదు. సో దేవుడు అంటున్నాడు, నా ప్రభు యెహోవా ఆయన అందరినీ లేవనెత్తువాడు. ఈ చర్చికి వచ్చిన నిన్ను లేవనెత్తువాడు ఆయన. ఈ మిరాకిల్స్, థర్డ్ మిరాకిల్ ఏంటంటే, మన దేవుడు మనల్ని లేవనెత్తువాడు. ఎస్, మనల్ని లేవనెత్తువాడు, నన్ను లేవనెత్తువాడు. నాలాగా మీరు కూడా చేతులు పెట్టండి, అందరు నాలాగా పెట్టండి. మన దేవుడు, గట్టి చెప్పండి, మన దేవుడు మనలను లేవనెత్తువాడు. నన్ను ఎవరికోళ్ళు నన్ను లేవనెత్తువాడు. చెప్పండి, లేవనెత్తువాడు అంటే ఇది నిజం, ఇది వాక్యం, ఇది వాస్తవము. నువ్వు పడిపోయిన స్థితిలో వదిలేయడు. నా జీవితం ఇంతే అనుకునేవాళ్ళు, నా లైఫ్ అయిపోయింది అనుకునేవాళ్ళు, నేను ఆరిపోయాను అనుకునేవాళ్ళు, నేను ఓడిపోయాను అనుకునేవాళ్ళు, నేను పడిపోయాను అనుకునేవాళ్ళు, నేను చెడిపోయాను అనుకునేవాళ్ళు, దేవుడు వాళ్ళకిస్తున్న ప్రవచన వాక్యం ఏంటంటే, నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తువాడు. నా ఎక్స్పీరియన్స్ అదే. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఒక అస్థిరమైన వ్యక్తిని. ఓ ప్రభువా, నేను నిలబడలేననుకున్నాను, నేను సినిమాలు చూడకుండా బ్రతకలేననుకున్నాను, నేను తప్పిపోయాను, నా వల్ల కాదనుకున్నాను. అయితే దేవుడు అన్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తుతాను. నువ్వు నిలబడననుకున్నావు, నేను నిలబెడతాను. నువ్వు ఓడిపోతావు అనుకున్నావు, నేను గెలిపిస్తాను. ఆమె చెప్పండి. చదువుకుంటున్న బిడ్డలు మిమ్మల్ని కూడా దేవుడు తనదైన శైలిలో లేవనెత్తువాడు. మీ పేదరికం మీకు అడ్డం రాదు, మీ అజ్ఞానం మీకు అడ్డం రాదు. మీకు ఒకవేళ చదువులో కొన్ని విషయాలు ఫెయిల్ అయినా అవేం మీకు ఆటంకం కాదు. దేవుడు ఎవరిని ఏ కోణంలో, ఏ విషయంలో, ఏ విధానంలో లేవనెత్తాడో మనకు అర్థం కాదు. ఆయన నమ్ముకుంటే చాలు. నేను పెద్ద చదువు చదివి ఇక్కడ దాకా రాలా, గొప్ప గొప్ప భక్తులందరూ గొప్ప చదువులు చదివి ఆ స్థాయికి వెళ్ళాల. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు లేవనెత్తబడ్డారు. సో ఇక్కడ 3వ అనుభవం, మిమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడని మాటిస్తున్నాను. ఆమె చెప్పండి అందరూ. 4వ అనుభవంలోకి వెళ్దాం రండి. 4వ అనుభవంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 8వ వచనం చదువును. ఎవరైనా చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ కుంటి వాళ్ళలో ఉన్న 7 ముఖ్యమైన లక్షణాలు చెప్తా. టక్ టక్ 1 2 3 4 5 6 7 అని వేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో చెప్తాను. ఈ కుంటివాడు సక్సెస్కి 7 సీక్రెట్స్ అనమాట. ఒకటి ఏంటంటే, వాడు తనకి అవసరమైన సహాయాన్ని అడుగుతూ ఉన్నాడు.
అడుగుతూ ఉన్నాడు, అడుగుట. రెండోది, ఆ పేతురు యోహానులు ఏమన్నా చేస్తారేమోనని వాడు కనిపెట్టుతూ ఉన్నాడు, కనిపెట్టుట. మూడోది, ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా 8వ వచనంలో, వాడు దిక్కున లేచి అంటే ఆలస్యం చేయకుండా లేచాడు. ఈరోజు నీతో మాట్లాడాడంటే నువ్వు ఆలస్యం చేయకూడదు. వాడు దిగ్గున లేచి, ఇంకా నెక్స్ట్ ఏంది, నిలబడ్డాడు. వాడు నిలబడ్డాడు. చాలామంది నిలబడటానికి భయపడతారు. నిలబడటం నేర్చుకో. అవసరమైనప్పుడు అవసరమైన చోట దేవుని కొరకు నువ్వు నిలబడు. వాడు దిగ్గున లేచి నిలిచి ఎక్కడికి వెళ్తున్నాడు? నడిచాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. నడిచాను, నడుచుచు. అలా మూడోది లేచుట, నాలుగోది నిలుచుట, ఐదవది నడుచుట, ఆరోది దేవుని స్తుతించుట, ఏడవది దేవుని దేవాలయంలోనికి వెళ్ళుట. ఎంత అద్భుతమో! మీరు ఇంటికి వెళ్ళినాక నమిలి మీరు బాగా ధ్యానం చేసి మీరు బలపడండి. ఈ కుంటోడుకున్న ఎంత మంచి లక్షణాలు! ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటే చాలండి. దేవుణ్ణి అడగటం, దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, దేవుడు కార్యం చేస్తే వెంటనే లెగవటం, దేవుని కొరకు నిలబడటం, దేవుని కొరకు నడవటం, దేవుణ్ణి స్తుతించడం, దేవాలయంలోనికి వెళ్ళటం. ఈ అనుభవాలు అతన్ని సక్సెస్ చేసినాయి. మీ ప్రక్కనోళ్ళకి చెప్పండి, నేనేదో 7 చెప్పాను, నీ ప్రక్కనోళ్ళకి చెప్పండి. కుంటివాడు విజయం పొందటానికి 7 లక్షణాలు చెప్పండి. మాట్లాడండి ప్రక్కనోళ్ళతో మాట్లాడండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. రైట్, వెరీ గుడ్. అర్థమైందా అనండి అన్నమాట. అర్థమైందా? ఒక వ్యక్తి విజయానికి అర్థమైందా? ఒక పడిపోయిన వ్యక్తి లెగవటానికి అర్థమైందా? ఒక వ్యక్తి బాగుపడటానికి ఈ 7 లక్షణాలు అవసరమైన అర్థమైందా? అడగటం నేర్చుకున్నావా?